హరే కృష్ణ డివోటీస్ వెల్కమ్ టు రామేశ్వరి స్పిరిచువల్ ఛానల్. అందరికీ హ్యాపీ శివరాత్రి. శివుడు ఎంత గొప్పవాడంటే లోకానికి హాని చేసేవి తన లోపల పెట్టుకొని లోకానికి మంచి చేసేవి అందరికీ దారపోస్తూ ఉంటాడు. ఏంటంటే లోకానికి చెడు చేస్తుందని విషాన్ని గొంతులో దాచుకొని గరళకంఠుడు అయ్యాడు. లోకానికి మంచి చేసేదంటే చంద్రుడు లోకానికి చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు కదా, దాన్ని తను శిరస్సు మీద పెట్టుకొని మనకు చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు. అంత గొప్పవాడు మన పరమశివుడు. ఈరోజు శివరాత్రి కాబట్టి కొద్దిసేపైనా నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం జపిస్తూ కొద్దిసేపైనా ఆ శివయ్యకు దగ్గరగా ఉందాము. ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం అంటే కఠినంగా చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు, కొన్ని పాలు కూడా తాగవచ్చు. అంత కఠినంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం గుడికి వెళ్ళి ప్రసాదం కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఇవి కూడా చేయరు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు తోటి కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు. కఠినంగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చాగంటి గారు, గరికపాటి గారు వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఉపవాసం గురించి, ఎలా ఉండాలి ఏంటనేది. మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు. మధ్యలో మధ్యలో పాలు అవి ఇవి కూడా తీసుకోవచ్చు. అంత నిష్టగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మనసులో భక్తితో ఉండాలి. ఆ బోలా శంకరుడు ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాడు కదా. కాకపోతే ఆయన ఏంటంటే కొంచెం ఎక్కువ టెస్ట్ చేస్తూ ఉంటాడు. మనము ఎలా ఉండాలి ఏంటి అనేది మనం ధర్మ మార్గాన్ని తీసుకురావడానికి ఆయన పరీక్ష పెడుతూ ఉంటాడు. కాబట్టి మనం అవన్నీ పరీక్షలు ఎదుర్కొన్నామంటే చాలా చాలా శుభాలు చేస్తాడు. లోకానికి శుభం ఒక్కటే చేసేవారు ఎవరన్నా ఉంటే ఆయన పరమశివుడే. అందుకే ఆయన పేరు శివ. శివ అంటే కేవలం శుభం, శ్రేయస్కరం, మంగళం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు కొద్దిసేపైనా ఓం నమః శివాయ అనే పంచాక్షర నామాన్ని జపిస్తూ ఆ శివయ్యకి దగ్గరగా ఉండి రాత్రి 12 గంటల వరకు జాగరణ చేస్తూ పంచాక్షర నామంతో మన జీవితాన్ని తరించుకుందాం. హరే కృష్ణ.